చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందేలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా కడలైనాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా నా కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గొప్పెడు గుండెకు పండుగ ఈ వేళ నా కన్నులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన
ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ్ళ సొంతమై అల్దనే గుప్పెడు గుండెకు పండగ ఈ వేళ నా కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నన్నే నేనే కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో నీలో నన్నే చూసానో ఏమో నాలా నేనే మారానో ఏమో నా గతంలోని కథంతో నీ గతంలో నా కథంతే ఓ క్షణం పెంచిన గుప్పెడు గుండెకు పండగ వేళ కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కథలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే క్షణానా ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వే అవే వన్నెలా హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే నీ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే నీ పిలుపున అడుగునదికే పొంగే వరదలా పిలిచేద్దాము అందరం గట్టిగా
గట్టిగా క్లాప్స్ కొడుతూ పిలుద్దాం. ఓకేనా? ప్లీజ్. Asmi Anshu. ఏది వాళ్ళేది మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య గారి బర్త్డే కోసం ఓకే, అత్తయ్య గారి బర్త్డే కోసం అందరూ సర్ప్రైజ్ ఇవ్వడం కోసం పేరు పేరున థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మీరు అందరూ ఎఫర్ట్స్ తీసుకొని చాలా చాలా దూరాల నుంచి, అఫ్ కోర్స్ మాకంటే దూరం కాదు అయినా మేము అందరూ వచ్చారు. చాలా థ్యాంక్ యూ. అత్తయ్య గారు మీరు ఒక్క మాటతో స్టార్ట్ చేయండి. మీరు ఎలా ఫీల్ అయ్యారు? సర్ప్రైజ్ నచ్చిందా లేదా చెప్పండి. సర్ప్రైజెస్ తట్టుకోలేకపోతున్నారు, అందుకే మాటలు రావట్లేదు. అత్తయ్య గారు మిగతా టైంలో మాటలు రావట్లేదంటే మీరు అందరు నమ్ముతారా? అత్తయ్య గారికి మాటలు రావట్లేదంటే నమ్ముతారా? సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఈవెంట్ మీకందరికి మీతో పాటు ఏమేమి సెలబ్రేషన్స్ లేదా చిన్న చిన్న జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ప్లీజ్ మీరందరూ మా అందరితో షేర్ చేయండి. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరికి మైక్ టెన్షన్ గా ఉందండి. ఓకే, మైక్ మా రుక్మిణి ఉందండి, మా రుక్మిణి నా బదులు మాట్లాడుతున్నాం, మా రుక్మిణి మాట్లాడుతున్నాం. ఈ మధ్యలో చాలా రోజులు పెండింగ్ అయిపోయి ఎవరి చేసో వాళ్ళు పడి గ్యాప్ ఏర్పడింది. మధ్యలో బాధ్యతల్లో పడిపోయి తర్వాత ఇప్పుడు బాధ్యతలన్నీ తీరిపోయి అందరము రిలీఫ్ కొన్నాము. మేమందరము కలవటానికి అసలు కారణం రవికుమారి. ఈమె అక్కడ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫోన్ నంబర్లన్నీ సేకరించి అడ్రస్ తీసుకుని ప్రతి ఫంక్షన్లో కానీ అన్నిలో బాగా కలుసుకుంటాము. ప్రతి సంవత్సరం 2-3 సార్లు గెట్ టుగెదర్ చేసుకుంటాము. అలాగే ఉండాలని ఆత్రేయ గారు చెప్పినట్టు చావు పుట్టుక లేనిదమ్మ నేస్తమని జన్మ జన్మల కది మరీ గట్టి పడుతుంది. బంధం అనేది ప్రతి జన్మలో ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి నవ్వు. అసలు ఆమె లేకపోతే మేము కలిసిన ఒకటే గెలవకపోయినా ఒకటి. అందుకని ఎక్కువగా అందరం కలుస్తూనే ఉంటాం. ప్రతిసారి ఎవరో ఎప్పుడో ఒకసారి మిస్ అవుతాం. కానీ చాలా ఈ సంవత్సరం 3 నెలల క్రితం కూడా మేము అందరం కలిసాం. మా ఇంట్లోనే కూడా 3 నెలలు కలిసాము. ఎవరిది మనవరాల ఫంక్షన్ దగ్గర అన్నిటికీ మనల్ని ఒక చోట చేర్చి గ్రాండ్ గా ఫంక్షన్ చేసి వాళ్ళని మేము ముగ్గురు చాలా మంది ఇంట్లో క్లాస్మేట్స్ డిగ్రీ నుంచి అది కొన్నూరే కాబట్టి మాకు కూడా కొన్నూరే. కాలేజ్ మేము కూడా మాకు పరిచయం ఉన్నది కాబట్టి కాలేజ్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయారు. లైఫ్ లో సెటిల్ అయిపోయి ఎవరెక్కడ ఉన్నారో తెలియకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కాంటాక్ట్స్ లేకుండా ఉన్నారు. ఒక స్టేజ్ వచ్చిన
మా వ్యాలీ అందరినీ కలిపి ప్రతి ఫంక్షన్ కి అప్పటి నుంచి ప్రతి ఇయర్ ఏ చిన్న అకేషన్ వచ్చినా ఎవరు అలా కాకుండా అలా అకేషన్స్ కాకుండా మేము స్పెషల్ గా టూర్స్ కూడా పెట్టుకుంటాం. ఆ టూర్స్ లో కూడా అందరూ జాయిన్ అవుతారు. ఏ టూర్ కానీ ఏ అకేషన్ కానీ మాకు తినమంటే లేకపోతే ఉందంటే మేము మా వయసు మర్చిపోయి ఎంజాయ్ చేస్తాం. డాన్స్ కూడా డాన్స్ చీరాల్లో రిటైర్మెంట్ ఫంక్షన్ అక్కడ ఆవేసుకో బాగా మాట పాడుతుంది. అది సీన్ కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తాం. ఎక్కడికైనా వెళ్ళినా కానీ చాలా ఎంజాయ్ ఎవరైనా చూసిన వాళ్ళు చిన్నపిల్లలాగానే చేస్తుంది అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంటాం. శ్రీకాంత్ మన అబ్బాయి శ్రీకాంత్ ఇలా అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అనుకోకుండా 12th రోజు బాగా ఈ న్యూస్ చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా సంతోషం. ఆయన శ్రీకాంత్ అప్రిషియేట్ అరేంజ్ శ్రీకాంత్ చాలా సంతోషం బాబు. చాలా బాగా అరేంజ్ చేశావు. హైదరాబాద్ లో వచ్చి నన్ను కలిసి చాలా హెల్ప్ చేసింది. చిన్నప్పుడు నెక్కువ తిరిగింది. చిన్నప్పుడు నుంచి నా ఫ్రెండ్ చాలా థ్యాంక్స్ బాబా. శ్రీకాంత్ చాలా థ్యాంక్స్ అయ్యా. హరిదాస్ శ్రీకాంత్ చాలా థ్యాంక్స్. మంచిగా ఇన్వైట్ చేసినందుకు. నేను కొన్ని సీక్రెట్స్ చెప్తాను అనమాట. ఓకే అత్తయ్య గారు రోజు ఇంట్లో చపాతీ ఆఫీస్ దాటి బయటకు వచ్చిన తర్వాత ఓ శిరోమణి మేడం కా ఓ హై అంతకు మించి మనకు వేరే పరిచయం లేదు. శిరోమణి జీ కా ఓ హై. సో మన పరిచయాన్ని అలాంటిది. బయటకు వస్తే ఎవరైనా ఓ శిరోమణి గారి తాలూకా అంతకు మించి మనకు వేరే పరిచయం లేదు. బట్ ఓకే బేబీ ఈ రోజు ఇది పిల్లలు ఆమె కోసం చేస్తున్న ఫంక్షన్. ఇందులో నా కాంట్రిబ్యూషన్ ఏం లేదు. సో చాలా సార్లు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి ఉన్న బంధుత్వం అనండి, క్లోజ్నెస్ అనండి, లేకపోతే అటాచ్మెంట్ అనండి. ఎందుకంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ జాబ్ లో ఇన్వాల్వ్మెంట్ తప్ప ఇంట్లో పిల్లల భవిష్యత్తు, పిల్లల ట్రైనింగ్, పిల్లల గ్రూమింగ్ అంతా ఆమె చూసుకుంది. కానీ శ్రీకాంత్ కానీ స్వప్న కానీ పెళ్ళైన తర్వాత హరిత గాని మనోరాడు గాని హస్బెండ్ గ్రూమింగ్ కూడా మేడమే మీరు అన్ని చూస్తారు కదా, అది తెలుస్తుంది. మాకు గ్రూమింగ్ ఎందుకండి, ఏదో నడుస్తుంది పోతారు. సో అంతా ఆమె చూసుకుంది. సో ఈ రోజు పిల్లలు రెసిప్రోకేట్ చేస్తున్నారు. ఈ బాండ్స్ అనేవి ఇలా పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ కావాలి. ఎందుకంటే నా స్వార్థంతో ఆమె ఇంకా చాలా కాలం ఇలాగే ఉండాలి అని. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ టైం మామయ్య గారు శిరోమణి అని పేరు విన్నట్లు నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వింటున్నాను మామయ్య గారు. ఓకే, అత్తయ్య గారి దగ్గర నుంచి నేను 3 things నేను నేర్చుకున్నాను పెళ్ళైన దగ్గర నుంచి. ఏమంటారు మీరు చెప్పండి, ఎవరైనా గెస్?
గెస్ట్ చేసిన గిఫ్ట్ గెస్ట్ చేసిన వాళ్ళు శ్రీకాంత్ గిఫ్ట్ అంట. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ మూడే విషయాలు నేర్చుకున్నా నేను. ఓకే, కరెక్ట్ అంటారా కాదంటారా? ఓకే, జోక్స్ అపార్ట్ 3 things నేను అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఒకటి, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా పిల్లలకి అన్ని రకాలుగా హెల్ప్ చేయాలి, దగ్గర ఉండాలి. వాళ్ళ నుంచి ఏ ఎక్స్పెక్టేషన్ వస్తుందో రాదో తెలియకపోయినా కానీ వాళ్ళకి నాకే కాదు నా పిల్లలకు కూడా అలానే ఉంటారు, అలానే సపోర్ట్ చేస్తారు, ఎప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో ఇది ఫస్ట్ నేను నేర్చుకున్నాను. నా పిల్లలకి కూడా నేను ఎలా ఉండాలి అనేది ఫస్ట్ అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ అత్తయ్య గారు. అత్తగారిని పొగడాలి కదా మరి, అవునా కదా? సరే, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకున్నాను. ఫస్ట్ పెళ్ళైన కొత్తల్లో అత్తగారు నాకు ఒకటి చెప్పారు, ఏమైనా కానీ హస్బెండ్ కోసం వెయిట్ చేయకమ్మా, నీ వరకు నువ్వు తినేసి పడుకో, ఎప్పుడు వస్తాడు ఏంటి అనేది పట్టించుకోవద్దు, ఫస్ట్ నువ్వు తినేసి నువ్వు టెస్ట్ తీసుకో, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అది కరెక్టే. యాక్చువల్ గా చాలా సార్లు ఫ్రెండ్లీగా జోక్స్ చేస్తూ చాలా క్యాజువల్ గా చెప్పేస్తారు, కానీ చాలా కరెక్ట్. ఇది కొంచెం ఆలోచించుకోవడానికి నుంచి నేను ఇది నేర్చుకున్నాను. ఎప్పుడైనా కానీ ఫస్ట్ విమెన్ గా మనము లేడీస్ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తాము. అట్ ద సేమ్ టైం మంది గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. అత్తయ్య గారి లాగా ట్రావెల్ చేయడం నేర్చుకుంటున్నాను. సో ఎప్పుడైనా కానీ ఛాన్స్ దొరికితే జస్ట్ అలా తిరిగేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అవ్వడం నేర్చుకున్నాను. థ్యాంక్ యూ అత్తయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శ్రీకాంత్ మాట్లాడతాడు, ఇందాక నుంచి అంటున్నాడు, అరే నువ్వేనా నువ్వు ఎప్పుడు మాట్లాడుతుంటే నన్ను కూడా మాట్లాడి అంటున్నాడు శ్రీకాంత్. మేము కలిసేసాం. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే.
చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే Mardi is the closest friend. So he is the one who has always been with mom in the initial days. So I want him to speak for 2 minutes. Yes. నాకు కూడా పాపనే తెచ్చాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరూ పాపనే అంటుంది పాప ఫైన్ ఎందుకంటే ఎప్పుడైనా పాప ఆమె అదృష్టవంతురాలు అంటే ఫస్ట్ లైఫ్ లో మనిషికి జీవితంలో కావాల్సిన అన్ని సౌకర్యాలని మంచి భర్త మంచి రెండు ఉంటే లేడీకి ఏం చెప్పండి. సో మంచి భర్తతో కలిసి హ్యాపీగా కాపురం చేసుకుంటూ మంచి పిల్లలతో కలిసి ఉంటున్నాను. నేను ప్రత్యేకంగా మీకు ఎవరు చెప్పాలి అందరికీ బాగా తెలుసు. సో ఆ విషయంలో ఆమెకి ఏ రకంగా లోటు లేదు. సో ఆమె జీవితం సుఖవంతంగా సహవంతంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అరే మ్యారేజ్ యానివర్సరీకి పార్టీ ఆడరా? ఇక్కడే ఈడనా? ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఏ ఫారెన్ కో వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి శంతనూసుతే సర్వదాముదం ప్రార్థయామహే భవశతాయుషి ఈశ్వర సదా పంచరక్షతు కర్మణ భవతు సార్థకం జీవనం భవతు సార్థకం. మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
చెయ్యేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయి చెయ్యి చుట్టూ మన వాళ్ళే శిరోమణి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే 30 years ఇలా చిన్నప్పటి నుంచి అక్కడ సిద్ధార్థ అపార్ట్మెంట్స్ తను చూసి హ్యాపీగా ఉంటారు. కొత్త వాళ్ళు హ్యాపీగా వచ్చాడు. బెస్ట్ క్వాలిటీ కూడా చాలా పైగా చాలా క్వాలిటీ చాలా బాగా God bless them, long life, happy life, good children, grandchildren. I love her so much. నిలబడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెవు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా చిన్నప్పుడు మాకు ఒకటి ఉండేయండి స్కూల్లో కరాటే నేర్చుకుంటే ఇంకా వాడికి మొత్తం వచ్చేసినట్టు ఫైటింగ్ అనేది అభిప్రాయం ఉండే. మా వాడు పోయి ఫైటింగ్ నేర్చుకోవడం అనమాట. ఏ మామ కరాటే వచ్చి కమాన్ కొట్టే వాడు సైకిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. నేనేమన్నా అరే నువ్వు అంటావు నేను ఆంటీ తీసుకొస్తా అని చెప్పి ఆంటీ తీసుకుపోయి అరే వీడు తీసుకోవడం ఆంటీ చదువు. బట్ ఆంటీ ఎప్పుడు ఏమనేది కాదు మమ్మల్ని, సరదాగా ఉండేది. ఆ డేస్ మళ్ళా రావని ఐ క్యాన్ రిమెంబర్ యాక్చువల్లీ మళ్ళా రాలేదు ఆ డేస్. ఇప్పుడు ఉన్న ఎంతసేపు ఆ ట్యాబ్ ఇవే అయిపోయినాయి కానీ బట్ ఆ మెమరీస్ ఆర్ స్వీట్ మెమరీస్. నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ మంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా సంగీతంలో సమస్య రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి ABCD చాలండి anybody can dance అండి
నువ్వే గ్రేటు తోడుగా ఉంటూ కన్నోళ్ళనే కంటూ పంచుకుంటే హార్ట్ అదే పెద్ద గిఫ్ట్ ఎక్కితే ఫ్లైటు ఎదుగుతుంటే హైటు ఇచ్చేస్తుంటే ట్రీటు కాదోయ్ నువ్వే గ్రేటు తోడుగా ఉంటూ కన్నోళ్ళనే కంటూ పంచుకుంటే హార్ట్ అదే పెద్ద గిఫ్ట్ నీకై నువ్వే బతికేస్తూ ఉంటే భూమి నాకే వచ్చి టైం వేస్ట్ రా అమ్మ నాన్నను హ్యాపీగా ఉంచే ప్రతి కొడుకు తల వంచని ఎవరెస్టే రా నీ ఊరు మెచ్చెట్టు నీ పేరు వచ్చేట్టు నీ స్టైల్ ఇంకా నేర్చిస్తాం నీతో ఉంటూ 6 ఫీట్ కట్అవుట్ ఆల్వేస్ ఉండేట్టు ఇక సెంచరీనే కొట్టిస్తాం బ్యాటే పట్టు ఎక్కితే ఫ్లైటు ఎదుగుతుంటే హైటు ఇచ్చేస్తుంటే ట్రీటు కాదోయ్ నువ్వే గ్రేటు తోడుగా ఉంటూ కన్నోళ్ళనే కంటూ పంచుకుంటే హార్ట్ అదే పెద్ద గిఫ్ట్ పుట్టిన రోజే సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే ఎన్నో 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 ఉల్లాసాలే ఎన్నో ఉయ్యాలు పేస్తుంటే అందే అంబరమే మనసంతా తుళ్ళేను ప్రతి క్షణము హాయిగా ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగే ఇంతగా ఈ ఆటల పాటల ఆనందాన హ్యాపీ 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 ఫ్యామిలీ ఆస్తంతా ఆయనదైనట్టు లక్షలు తగలెట్టి ఆడికి బైక్ కొనిచ్చాడు. అందులో మీకు కూడా వాటా ఉంది కదా, ఏం అడగరా? హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ 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 ఫ్యామిలీ బ్యాగ్ లో ఏంటే? ఏం లేకపోద్దమ్మా, ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే ఇదంతా జంక్ ఫుడ్ తింటే హెల్త్ పాడైపోతాయి. హైదరాబాద్ నుంచి వచ్చి అందరినీ చెడగొడుతున్నావా? Thank you.